తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం మరింతగా ఉధృతంగా మారుతోంది. ఏకంగా మేమంతా నష్టపోయాం, మా పక్షాలన్నీ కూడా నష్టపోతూ ఉన్నాయి, మాకు ఉపాధి దొరకడం లేదు, మాకే వృత్తి దొరకడం లేదు, అంతా వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారని చెప్పి ఏకంగా కొన్ని సంఘాలు మొత్తం కూడా భిక్షాటనకు దిగాయి. మీరు చూస్తున్న విజువల్స్ లో విశ్వకర్మ సంఘాలు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో విశ్వకర్మ సంఘం మొత్తం ఏకమై భిక్షాటనకు దిగింది. మాకు ఇది కూడా దిక్కు లేకుండా పోయింది, మొత్తం వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారని చెప్పి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో నిన్నటి వరకు ఒక ఉద్యమం అయితే ఇది మరింతగా రెట్టింపైంది. తెలంగాణ ప్రజల్లోకి గ్రామాన చేరుకుంది. ఎక్కడ చూసినా ఈ బంద్లు వివిధ రకాలుగా కొనసాగుతూ ఉన్నాయి. సో నిన్న బంద్ సక్సెస్ అయింది అని చెప్పి వర్తక సంఘాలు చెప్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మార్వాడి గో బ్యాక్ ఉద్యమాన్ని తలపెట్టిన వారు చెప్తూ ఉన్నారు. సో మారణాయుధాలను విక్రయిస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. మార్వాడీలు గంజాయి, హెరాయిన్, మారణాయుధాలను కూడా విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. స్థానిక వ్యాపారులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం. ప్రస్తుతానికి ఆ విజువల్స్ ఒకసారి ఎల్బీ నగర్ లో ఎటువంటి ఆందోళన చేపట్టారు, విశ్వకర్మ అంతా ఏ రకంగా భిక్షాటన చేశారు, విజువల్స్ చూద్దాం. ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం ఆధ్వర్యంలో మన ఎల్బీ నగర్ నియోజకవర్గం మహేశ్వర్ నియోజకవర్గం ఆధ్వర్యంలో మన విశ్వకర్మలు భారీ ఎత్తున గుజరాతీ మార్వాడీలను అంటే మనం పొట్టగొడుతున్నందుకు వారిని ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం శాంతియుతంగా. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి సో ఇది వాళ్ళు తెలుపుతున్న నిరసన గలం. నేను మీ మనోజ్, నాతో పాటుగా ఆర్టీవీ లైవ్ లోకి అందుబాటులోకి వచ్చారు కల్వ సుజాత, వైశ్య కార్పొరేషన్ చైర్మన్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు. ముందుగా నేను కల్వ సుజాత గారిని అడుగుతాను. వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఉన్నారు. సో వైశ్యులు కూడా 2 రోజుల క్రితం సుజాత గారు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా వారంతా నిరసన గలాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏంటి మార్వాడి గో బ్యాక్ అన్నదానికి మీ పార్టీ లైన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఆర్టీవీకి అండ్ నాతోటి పార్టిసిపెంట్ కూడా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాపారస్తుల కులంలో పుట్టిందని కాబట్టి, వ్యాపారమే మా వృత్తి కాబట్టి, వ్యాపారం స్థానికులకు ఇబ్బంది కాబట్టి, పార్టీలకు అతీతంగా ఒక వ్యాపార కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఫస్ట్ గా మేము స్థానికులు ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక ప్రశ్న మాకు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, వాళ్ళు అంటారు 100 సంవత్సరాల నుంచి. నేను మార్వాడలు ఒక్కోలేనే, నేను ఒక కులాన్ని పెట్టి నేను దూషించదలుచుకోలేదు, కానీ రాజస్థానీలు, గుజరాతీలు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, రకరకాల వాళ్ళు తెలంగాణలో వచ్చి మా వ్యాపారాల్ని దెబ్బతీస్తున్నారు. అది ఎలా అనంటే, వ్యాపారం ఎక్కడైనా చేసుకోవచ్చు, మన భారతదేశంలో మనకు స్వతంత్రం ఉన్నది, ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు, మనం అమెరికాలో పోయి బతుకుతాం, దుబాయ్లో పోయి బతుకుతాం, మరి వాళ్ళు కాదంటే మనం మన దేశాలకు వచ్చేస్తున్నాం అనే ప్రశ్న కూడా రావచ్చు. కానీ దానికి నేను కొన్ని ఆధారాలతో సహా రుజువు చేసి మాకు ఇక్కడ స్థానికులకు కలుగుతున్నటువంటి ఇబ్బందులు మీ ముందు పెడతాను. నేను ఒకటి, ఆర్టీవీ కానీ తెలంగాణ వాస్తవ్యులందరూ కూడా గమనించాల్సింది ఒక విషయం అండి. వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఒకప్పుడు ఏదైతే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీలు ఎలా వచ్చో, బ్రిటిషోడు భారతదేశంలో మెల్లమెల్లగాని వ్యాపారం కోసం వచ్చి 200 సంవత్సరాలు మన మీద అజమాయిషి చెలాయించి మన దేశాన్ని వాళ్ళు కైవసం చేసుకొని వాళ్ళ గుప్పిట్లో ఎలాగైతే 200 సంవత్సరాలు పెట్టుకున్నారో, వీళ్ళు కూడా అలాగే మెల్లమెల్లగా వ్యాపారం అని వీళ్ళ కొంత వ్యాపారస్తులు, వీళ్ళు ఎవరైతే గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారో వాళ్ళ ఆచారమే ఒక రకమైనటువంటి పద్ధతిలో మాట్లాడతారు. వాళ్ళు ఏం పద్ధతి అనంటే, మేము యుద్ధంలాగా చేస్తాం, వ్యాపారాన్ని వ్యాపారం లాగా చెయ్యము, ఒక యుద్ధంలాగా చేస్తాం, ఆ యుద్ధంలో గెలుపు కోసమే ప్రయత్నం చేస్తాం తప్పించి, అవతలోని ఓడించడం కోసమే పనిచేస్తాం తప్పించి, మేము మా ఉనికిని కాపాడుకుంటామనే మాటలు వాళ్ళ లోపల ఎవరైనా చూడండి. అదానీ గాని, అంబానీ గాని ఇంతింత వాళ్ళు మొత్తం దేశాన్ని చొరబాటు చేస్తున్నటువంటి విషయం గుజరాతీలు మనకు కనబడుతూనే ఉన్నారు. అలాగే తెలంగాణలో నేను ఈ వ్యాపారం ఆ వ్యాపారం అనను, ఈ కులం ఆ కులం అనను. స్థానికేతరులు వచ్చి మా తెలంగాణలో ఒక బేగం బజారే తీసుకుందాము, ఒక జగదీష్ మార్కెటే తీసుకుందాము, ఒక రాణిగంజే తీసుకుందాము, ఇలా ప్రతి చోట వీళ్ళు వస్తున్నారు. కాదని కాదు, నేను 100% నేను ఒక వ్యాపారస్తురాలుగా నేను చెప్తున్నా. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మాలాంటి వ్యాపారస్తులు మేము ప్రభుత్వానికి భయపడతాం, రాజ్యాంగానికి భయపడతాం, మేము ఒక సిస్టమేటిక్ గా ఉంటాం. మేము 100 రూపాయలకు కొన్న వస్తువుని దాని మీద 18 రూపాయలు ట్యాక్స్ కట్టి తీసుకొని వస్తే 118 రూపాయలు అవుతుంది. దానికి 2 రూపాయలు 3 రూపాయలు జత చేసి మా లాభాలు మాకున్నటువంటి ఖర్చుల్ని జమ చేసుకొని
ఓ 2-3 రూపాయలు దాంట్లో యాడ్ చేసి ఒక వ్యాపారం చేస్తున్నాం అనుకుందాం. ఇదే వీళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు 100 రూపాయల వస్తువు కొని దానికి ట్యాక్స్ ఎగ్గొట్టేస్తారు. మీరు చూడండి ఈ వ్యాపారాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో. ట్యాక్స్ ఎగ్గొడతారు అని అంటే ప్రభుత్వాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చూడాలి, అధికారులు చూడాలి, కన్స్యూమర్ ప్రొటెక్షన్ కల్తీ మాల్ తీసుకొస్తే కన్స్యూమర్ ప్రొటెక్షన్ వాళ్ళు చూడాలి. ఇప్పుడు మేము కూడా మా ప్రభుత్వం మీద ఇదే ఒత్తిడి తీసుకురాబోతున్నాం. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ప్రభుత్వ ఖజానా గండి కొడుతున్నటువంటి ఈ వ్యాపారస్తులు, వలస వ్యాపారస్తులు వచ్చి తెలంగాణలో ఒకటే కాదండి, ఈరోజు తెలంగాణలో ఈ ఉద్యమం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఎక్కడైతే ఒక కార్ ఆగిన చోట ఉద్యమం స్టార్ట్ అయిందో, గాంధీ మహాత్ముడు భారతదేశ స్వతంత్రం కోసం అయితే ఏ విధంగా ఒక అడుగేసి ముందుకేసి బ్రిటిష్ నిలగొట్టిండో, మన దేశంలో ఉన్న వాళ్ళని నేను వెళ్ళిపోమనను, మన దేశంలో ఉన్న వాళ్ళని అక్కడికి వచ్చి వ్యాపారం చెయ్యొద్దు అని అనను. కానీ స్థానికులు ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వలస వచ్చారు అంటే మేము కూడా అడుక్కోవడానికి ఇంకో రాష్ట్రానికి వెళ్ళాలనా? మేము అనేది ఏంటంటే మీరు నకిలీ వస్తువులు అమ్మకండి, ట్యాక్సులు ఎగ్గొట్టకండి, దమ్ముంటే మాతో పాటు వ్యాపారం చెయ్యండి. అప్పుడు మీ దమ్మేంటో మీకు తెలుస్తుంది. మరి మేమేమో ప్రభుత్వాన్ని నడుపుతున్నాం, మీరేమో వచ్చి ట్యాక్సులు ఎగ్గొట్టి రూపాయి వస్తుని రూపాయికి రూపాయి ట్యాక్సులు ఎగ్గొడుతున్నారంటే ప్రభుత్వాల వైఫల్యం చెందినట్ట, ప్రభుత్వాలే వాళ్ళకి వత్తాసు పలుకుతున్నాయి అనుకోవాలి. దొంగతనంగా వ్యాపారాలు, దొంగతనంగా మీరు వెళ్ళండి. దొంగతనాలు బయట పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే కదా. నేను కూడా మా పిసిసి అధ్యక్షులకు చెప్పాను, మా ప్రభుత్వానికి కూడా నేను చెప్పాను, మా ముఖ్యమంత్రి గారికి కూడా మా వైశ్య కార్పొరేషన్ తరఫు నుంచి ఒక లేఖనిచ్చి ముఖ్యమంత్రి గారికి కూడా త్వరలో చెప్పబోతున్నాను. ఎందుకంటే సుమారుగా 5,000 కోట్ల నుంచి 10,000 కోట్ల వరకు రాష్ట్ర ఖజానాకి గండి పడుతోంది. మళ్ళీ ఇంకో కొన్ని విషయాలు కూడా వీళ్ళ విషయంలో నేను చెప్పాలి. వీళ్ళు ఇక్కడ వచ్చి సంపాదించుకుంటారండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారా? మళ్ళీ వీళ్ళు వ్యాపారాలు చేస్తారు. పోనీ వాళ్ళ దుకాణ సముదాయాలలో ఇక్కడ తెలంగాణ వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇస్తారా? వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చి అక్కడి నుంచే పట్టుకొస్తారండి. పనిచేసే వాళ్ళని కూడా అక్కడి నుంచే పట్టుకొస్తారు. కానీ మన దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికి ఉపాధి ఇయ్యరు. ఇదైతే అన్యాయం కదా. మీరు వచ్చి బతుకుతున్నారు, మీ వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నారు, కానీ ఉపాధికి ఏ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ తీసుకొని పెద్ద పెద్ద సంస్థలు టాటా గానీ రిలయన్స్ గానీ ఏమైనా ఇక్కడ పెట్టిండ్రు అంటే మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ ఒక ఆన్సర్ చేయండి. మీరు ఈ గో బ్యాక్ మార్వాడి ఉద్యమానికి, లేకపోతే గో బ్యాక్ మార్వాడి కానివ్వండి, తెలంగాణ బచావ్ మూవ్మెంట్, 2 మూవ్మెంట్లు స్టార్ట్ అయ్యాయి. మీ ప్రభుత్వానికి, మీ ప్రభుత్వాలు సపోర్ట్ గా ఉంటాయా? వ్యాపారం చేస్తున్న వాళ్ళకి మేము వ్యతిరేకంగానే ఉంటాము అని ఇది నా వ్యక్తిగతంగా నేను పార్టీకి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ఒక్క నిమిషము గతంలో పూర్వంలో మా వ్యాపారము ప్రతి గ్రామంలో ఉండేది వైశ్యుల వ్యాపారం. ఇప్పుడు మేము ఎక్కడికో వలస పోవాల్సి వస్తుంది, ఎవరి చేతి కిందనో పని చేయాల్సి వస్తుంది. పూర్వం ఏ రైతుకి రూపాయి కావాలన్నా వైశ్యుడు దుకాణంకి వచ్చేవాడు, ఆదుకునేవాడు ఊరు మందికి. ఈ రోజు ఇదే వీళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఒక రూపాయి వడ్డీకి ఇస్తారా? రూపాయి ఇచ్చి ఆదుకుంటారా? ఇక్కడ ట్యాక్సులు ఎగ్గొడతారు, ఇక్కడ సంపాదించుకొని వాళ్ళ రాష్ట్రాలకు తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేస్తారు. ఓటు హక్కు కూడా సగం మందికి. ఒక నిమిషం మాట్లాడదాం, ఇంకా మనం కంటిన్యూ చేద్దాం. ఒక మాటకి ఆన్సర్ చేయండి. ఇప్పుడు మూవ్మెంట్ కి మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? మూమెంట్ కి డెఫినెట్ గా వ్యాపారం, మా తెలంగాణ వ్యాపారస్తులు ఎక్కడికి వెళ్ళాలి? మా తెలంగాణ వ్యాపారస్తులకు ట్యాక్సులు ఎగ్గొట్టి వాళ్ళ బతుకులు అన్యాయం చేస్తున్నందుకు పాయింట్ అర్థమైంది. బట్ ఒక మాటలో చెప్పండి, వీఆర్ సపోర్టింగ్ ఆర్ నాట్? మేము మా ప్రభుత్వం తరఫున ఈ మూవ్మెంట్ కి సపోర్ట్ చేస్తున్నామనే స్టేట్మెంట్ చెప్పండి. నా వ్యక్తిగతంగా వ్యాపారాల్ని దెబ్బతీస్తున్నందుకు సపోర్టే. నేను అంటుంది ఒకటే, మీరు ఇక్కడ ఉద్యమం చేపట్టే వాళ్ళకి మద్దతుగా మీ ప్రభుత్వం ఉందా లేదా? ఉంది, లేదు, 2 మాత్రం సమాధానం చెప్పండి. నేను మా ముఖ్యమంత్రి గారితో అడిగిన తర్వాత నేనేమంటున్నా, వ్యాపారం ఎవరు చేసుకోవద్దు అనట్లేదు. ఏ ప్రభుత్వం కూడా అలా వ్యతిరేకించదు. దేశంలో గానీ విదేశాలలో ఎక్కడ పోయినా చేసుకోవచ్చు వ్యాపారం గానీ ఉద్యోగం గానీ. దానికి నేను వ్యతిరేకం కాదు. మా వ్యాపారాల్ని దెబ్బతీస్తున్నందుకు వ్యతిరేకం. ఎందుకంటే ఒక్క నిమిషం అల్జాపూర్ శ్రీనివాస్ గారిని మాట్లాడతాను. అల్జాపూర్ శ్రీనివాస్ గారు తప్పకుండా ఫిర్యాదు చేస్తాం వీళ్ళ మీద పూర్తిగా. శ్రీనివాస్ గారు నా మాట వినబడుతుందా? అదే చాలా తక్కువ వినిపిస్తుంది, క్లారిటీ లేదు వాయిస్ లో. మరి టెలికాస్టింగ్ ప్రాబ్లం ఒకసారి ఇక్కడ రెక్టిఫై అవుతుంది. సో సుజాత గారు ఏమంటున్నారంటే, ఇక్కడ వ్యాపారాలని, స్థానిక వ్యాపారాలను ఎక్స్ప్లాయిట్ చేసే విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఓ కులమో మతమో ఇంకేదో చెప్పను. రాజస్థాన్, ఆ తర్వాత గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారస్తులను దెబ్బతీస్తే ఊరుకోమంటున్నారు ఆవిడ. ఏం వినబడతలేదు సార్.
నేనే కంటిన్యూ మాట్లాడమంటే మాట్లాడతాను. నా నా దగ్గర మాట చాలా వినిపిస్తుందా సబ్జెక్ట్ మీకు? ఉంది దీని మీద. మా కడుపులో ఉన్న బాధనంతా చెప్పుకోమంటే చెప్పుకుంటాం. నా మాట వినిపిస్తుందా సార్? రైట్, వినిపిస్తోంది, మీ మాట వినిపిస్తోంది, మీ మాట వినిపిస్తోంది. రైట్, చారి గారు మీరు చెప్పండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అటు ఎల్బీ నగర్ లో కూడా భిక్షాటన చేశారు. ఏంటి భిక్షాటన గల ప్రధాన కారణం ఏంటి? మీకు విశ్వకర్మ మొత్తం కూడా భిక్షాటన దిగారు, కారణం ఏంటి? రైట్, మాట్లాడండి. ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారం. ఈ రోజు ఎల్బీ నగర్ లో మా విశ్వకర్మలు భిక్షాటన అని ఒక కార్యక్రమం పేరు పెట్టి భిక్షాటన చేయడానికి అర్థం ఏంటంటే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన జాతిలో జన్మించిన కూడా విశ్వాన్ని సృష్టించిన విశ్వకర్మ భగవాన్ జన్మించి కూడా కులవృత్తులు నశించిపోతా ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు సేట్లు అయి కూర్చుంటా ఉన్నారు. మేము భిక్షాల కంటే అధ్వానం అవుతా ఉన్నాం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు దాన్ని గమనించి మా వద్ద ఇంటిపై కిటికీలు కానీ, దర్వాజాలు కానీ, చౌకట్లు కానీ, బెంచ్లు కానీ, సోఫాలు కానీ, మంచాలు కానీ తయారు చేయించుకోండి, బంగారు తయారు చేయించుకోండి, వికాలు తయారు చేయించుకోండి, ఇతడి సామాన్లు షాపులలో కొనండి, ఈ లోకల్ వ్యాపారస్తుల దగ్గర ఫోన్లు కొనండి, లోకల్ వాళ్ళ దగ్గరనే గాజులు కొనండి, లోకల్ వ్యాపారస్తుల దగ్గర కిరాణా సామాన్లు కొనండి, లోకల్లో ఉన్నటువంటి కుల వృత్తిదారుల దగ్గర బట్టలు వండి వాళ్ళని కాపాడుకోండి. తెలంగాణ రాష్ట్రం తెచ్చినా కూడా లాభం లేకుండా పోయింది కాబట్టి ఒకసారి దయచేసి మేల్కొనండి అని చెప్పి రాష్ట్ర ప్రజలను ఒక రకంగా వేడుకోవడమే ఈ భిక్షాటన కార్యక్రమం అని చెప్పి. చారి గారు మనతో పాటుగా కల్వస్ జ్యోతి గారు కూడా ఉన్నారు. తను ఏమంటున్నారంటే వాళ్ళ ప్రభుత్వం కూడా వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపార సంస్థల్ని, వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకొని స్థానిక వ్యాపారులు ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళ విధానానికి మేము వ్యతిరేకమని సపోర్ట్ చేస్తున్నారు. మీ ఉద్యమానికి తోడ్పాటు ఇస్తామని చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు రాజకీయంగా అటు బీజేపీ కాంగ్రెస్ ఎక్కడ మాట్లాడలేదు. ఆర్టీ వేదికగానే మనం ఒక బీజేపీ నాయకుడిని తీసుకున్నాం, కాంగ్రెస్ పార్టీ తరఫున వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వస్ జాత గారు కూడా తీసుకున్నాం. సో వాళ్ళ పార్టీ తరఫున రిప్రజెంటేషన్లు ఇస్తాం, ముఖ్యమంత్రిని కలుస్తాం, మేము ఉద్యమానికి సపోర్ట్ చేస్తామంటున్నారు. మీరేం చెప్తారు? కాల్వ సుజాతక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మేము విశ్వకర్మలందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏర్పడ్డదంటే మా పాత్ర ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కోసం మన జాతి బిడ్డలు 38 మంది జాతి బిడ్డలు ప్రాణాలు కోల్పోయినా కూడా 1200 మంది బిడ్డలలో మనకు గుర్తింపు లేదు. కేసీఆర్ గారు ఒక్కరోజు కూడా సమయం ఇవ్వడం లేదు. మనం తప్పకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని ఎక్కడికక్కడ కంకణ బద్దులై కాంగ్రెస్ పార్టీ విజయంలో ఈరోజు పాత్రులమైనాం. టిఆర్ఎస్ పార్టీలో మా జాతి బిడ్డలు పెద్ద పెద్ద స్థానాలలో ఉన్నారు. ఒక సిరికొండ మనసాచారి, ఒక దాసు శ్రావణు, ఒక ఉపేందర్ చారి ఉన్నా కూడా వాళ్ళ మాట కూడా వినకుండా మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రావడానికి ముఖ్య భూమిక మేము పోషించాం. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సపోర్టు కుల వృత్తులకు ఉండాల్సిందే, లోకల్ వ్యాపారస్తులు ఉండాల్సిందే, లోకల్లో ఉన్నటువంటి అన్ని కుల వృత్తులకు ఉండాల్సిందే. ఈ రోజు ఎక్కడ పోతా ఉంది? తెలంగాణ రాష్ట్రంలో చాలా రకాల బిజినెస్లు తీసుకొస్తున్నారు. ఓయో రూమ్లు ఏం చెప్తా ఉన్నది ఆ కల్చరు? చదువుకునే విద్యార్థులను, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఓయో రూమ్లలో ఏం చేయమంటా ఉన్నారు వాళ్ళను? ఏం కల్చర్ అది? దాన్ని ఎవరన్నా వ్యతిరేకిస్తున్నారా? సమాజం మన తెలంగాణ రాష్ట్రం చెడిపోతుందా లేదా? గుట్కాలు, సాగలు, పాన్ పరాకులు ఇవన్నీ తెచ్చింది ఎవరు? వాటితో క్యాన్సర్ వస్తుందా లేదా? వీటన్నిటిని ప్రభుత్వం బ్యాన్ చేసినా కూడా మళ్ళీ నడిపిస్తానే ఉన్నారు. నేను ప్రతి సందర్భంలో చెప్తా ఉన్నా, వెండిలో ఒక జెస్ అనే మహమ్మారి మెటల్ వీళ్ళు మిక్స్ చేస్తా ఉన్నారు. అవి మేము నిరూపిస్తాము. బంగారంలో ఎరిడియము, ఒస్మియం అనే పౌడర్ మీరు కలుపుతా ఉన్నారు. ఈ కట్టె పని ఏదైతే చేస్తారో ముక్కలు చిన్న చిన్న ముక్కలై జైంట్లు అన్ని చేసి పైన ఏర్పడకుండా ఒక రకమైన పేపర్ వేస్తారు వాళ్ళు. ఇది రియల్ టేకు. బ్రహ్మాండంగా చూస్తే ఇట్లా జగ్గుమంటది. చారి గారు మీరు ఏమంటారు? ఇప్పుడు మార్వాడి లేకుండా కల్చర్ ని తప్పు పట్టి కల్చర్ మొత్తం పాడు చేస్తున్నారంటున్నారా? ఓయో రూమ్లు ఇవన్నీ ఉదాహరణ చెప్తున్నారు. అందరు కాదు, ఎవరైతే వాటిని నిర్వహిస్తున్నారో వాళ్ళని వ్యతిరేకించాలి కదా మనము. మార్వాడీలు అందరు చెడ్డ వాళ్ళని కాదు, మార్వాడీలు దాంట్లో మంచి వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్న మార్వాడీలకు మేము వ్యతిరేకం కాదు. హైదరాబాద్ లో ఉన్న మార్వాడీలు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు భక్తి ఉంటుంది, అన్ని ఉంటాయి. ఈ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో వచ్చి కుల వృత్తులను చెడగొడుతున్నటువంటి వాళ్ళను ఈ వృత్తిదారులు బట్టలు ఉద్ధరించే వాళ్ళు, పద్మశాలి సోదరులు ఉద్ధరించి పెళ్లిళ్ళు ఇట్లా పెట్టుకున్నామంటే సంవత్సరం తర్వాత తీసుకునే వాళ్ళు, సైకిళ్ళ పైన మూటలు కట్టుకొని వచ్చి గ్రామాలలో ఉద్ధరించిపోయేవాళ్ళు, వాళ్ళ పంట వండిన తర్వాత రైతులు ఇస్తే తీసుకునే వాళ్ళు.
నా కుమ్మరి సోదరులు ఉద్ధరించేవాళ్ళు, ముద్రాజు సోదరులు పండ్లు చేపలు వాళ్ళు ఉద్ధరించేవాళ్ళు, కిరాణా సామాను కొమటి వాళ్ళు ఏదన్నా పెళ్లి పెట్టుకున్నామంటే ఉద్ధరించి ఆదుకునేది, మిత్తికి తక్కువ మిత్తి పైసలు పెళ్లి ఆదుకునేది, ఇబ్బందులకు గురి చేసేది కాదు. ఈ రోజు ఒక పేపర్ కటింగ్ మీకు కూడా పెట్టినాను. బంజారాయిల్స్ ఏరియా నుంచి ఒక గుజరాత్ అతను పారిపోయిండు, పెట్టిన సొమ్ములు రైన్ పెట్టిన సొమ్ములు అన్ని ఎత్తుకొని. ఈ రోజు వాళ్ళ కొంతమంది సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళకి కట్టిస్తారా మరి బంగారం? ఎవరు బంగారం అయితే ఎత్తుకపోయారు? అట్లాంటి వాళ్ళని వ్యతిరేకిస్తున్నాం. గోబ్యాక్ అని ఎక్కడ కూడా అంటలేము. ప్రతిసారి గోబ్యాక్ అని ఎక్కడ కూడా అంటలేము. నేను చూపెడతాను. సికింద్రాబాద్ లో చార్కమాన్ లో తెల్ల పేపర్ల మీద టన్నుల కొద్ది వెండి వ్యాపారము, కింటాల కొద్ది బంగారం వ్యాపారం. ఫోన్ పేలు చేస్తే తీసుకోరు, బ్యాంక్ అకౌంట్లకు కొడితే తీసుకోరు, పైసలే ఇవ్వమంటారు చేతికి. ఒక 7 సంవత్సరాల క్రితం సికింద్రాబాద్ పార్క్ మార్కెట్ లో రైడ్ కూడా చేసిరు పోలీసు వాళ్ళు. మహిళా ఆఫీసర్ ఆమన్గల్ నుంచి కాల్స్ వస్తున్నాయి. సుజాత గారు ఒక్క నిమిషం, ఆమన్గల్ నుంచి కాల్ వచ్చింది. రాజేష్ అని చెప్పి ఆమన్గల్ నుంచి మాట్లాడుతున్నారు ఆయన. రాజేష్ గారు మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. నేను ఆమన్గల్ ప్రాంతీయ వ్యాపారిని. రైట్, చెప్పండి. యాక్చువల్ గా మేము ఇక్కడ స్టార్ట్ చేసింది మీరు కూడా రాష్ట్రం మొత్తం నడుస్తున్న గోబ్యాక్ ఉద్యమానికి ఒక చిన్న సంబంధమే సార్. కానీ అది చిన్న మేము ఆమన్గల్ ఒక ట్రిగ్గర్ పాయింట్ అయింది తప్ప దీంట్లో మేము క్లిష్టంగా ఒక 1 minute లో మీకు మొత్తం క్లియర్ చెప్పాలనుకుంటున్నాం సార్. సార్ ఒక్క షాపు నుంచి 12 షాపులు 15 షాపులు ఆమన్గల్లో అయినాయి సార్. ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి ప్రాంతీయ చిన్న గ్రామాలలో కూడా 5 నుంచి 6 షాపులు అయినాయి సార్. అంటే ఆమన్గల్ చుట్టుపక్కలనే అంటే ఒక 20 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఆల్మోస్ట్ 30 షాపులు అయినాయి సార్. దీనివల్ల యువతకే కాదు లోకల్ వ్యాపారస్తులకు చాలా ఇబ్బంది అవుతుంది. సో మేము ఒక కొత్త షాపు వస్తుంది. రాజేష్ గారు, వాళ్ళకున్న వెసులుబాటులో రాజ్యాంగంలో వేరేనా ఎక్కడైనా షాప్ పెట్టుకోవాలి, వేరే ఎక్కడైనా వ్యాపారం. రాజ్యాంగము అని పెద్ద అంటే అంత పెద్ద వర్డ్స్ మేము యూజ్ చేయలేము సార్. రాజ్యాంగం అనే వర్డే యూజ్ చేస్తే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రాజ్యాంగం ప్రకారమే విభజించబడిందా సార్? అవును, చెప్పండి. అవును. మేము ఇక్కడ జరిగింది ఇక్కడ అసలు సార్ రాజకీయంగా దీనికి సంబంధం లేదు సార్. ఒకే ఒక కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు, హిందూ ఇక్కడ ఉన్న వాళ్ళకి దేశభక్తి సంథింగ్ హిందుత్వం అని. సార్ మేము పొద్దున్న లేసే పూజలు చేస్తాం, షాప్ తెరిచేటప్పుడు పూజలు చేసే, షాప్ తెరిచాక మేము పూజలు చేసే వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తాం. మాకు ఉంటుంది సార్. సార్ ఇప్పుడు మేము అసలు ఇక్కడ మిస్టేక్ అంటే గోబ్యాక్ అనే కాకుండా ఇప్పుడు మేము కనుక బాయ్కాట్ మార్వాడి షాప్స్ అనే నినాదం తీసుకొస్తే మార్వాడీల పరిస్థితి ఏంటి సార్? రైట్, ఒక్కసారి నేను అల్జాపూర్ శ్రీనివాస్ గారు అడుగుతాను. ఒక్క నిమిషం రాజేష్ గారు, మీరు లైన్ లో ఉండండి, మీరు వీళ్ళ మాటలు వినొచ్చు. బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, సీనియర్ నాయకులు. సో శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి బీజేపీ స్టాండ్ ఏంటి? మీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమో ఇక్కడ ఉన్న వాళ్ళని ఎలా పంపిస్తారు, అలా మాట్లాడడం తప్పు అని చెప్పి మాట్లాడుతున్నారు. తర్వాత రామచంద్ర రావు అర్బన్ నక్సలైట్ అంటున్నారు. ఎవరైతే పోరాడుతున్నారో వారందరూ అర్బన్ నక్సలైట్ అని మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు? ఏకంగా రాజా సింగ్, మీరు సస్పెండ్ చేసినటువంటి మీ పార్టీలో గెలిచి ఇప్పుడు సస్పెన్షన్ గురైనటువంటి ఆ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా మార్ డాలుంగా అంటున్నారు. మీ స్టాండ్ ఏంటి? మీ పార్టీ స్టాండ్ ఏంటి? సుజాత గారు, ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళని మార్ డాలుంగా అని అన్నారు ఆయన. శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం. భారతీయ జనతా పార్టీ మనోజ్ గారు సంపూర్ణంగా రాజ్యాంగబద్ధంగా గౌరవిస్తుంది. రాజ్యాంగబద్ధంగానే ఈ దేశంలో పరిపాలన జరగాలని చెప్పి నమ్మే పార్టీ భారతీయ జనతా పార్టీ. బహుశా కాంగ్రెస్ పార్టీ నాకు అనిపిస్తుంది పూటకు మాట మాట్లాడుతుంది, అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ విచ్ ఇస్ రూలింగ్ ఇన్ ది స్టేట్, దేశాన్ని పాలించింది జాతీయ పార్టీ. వారు సుజాత గారు మాట్లాడింది, వారు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతినిధిగా మాట్లాడినారా లేదా తన యొక్క ఇండివిజువల్ పర్సనల్ అభిప్రాయంగా మరి ఆర్టీవీలో చెప్పినారా నాకు అర్థం కాదు. అదే కనుక సుజాత గారి స్టాండే కరెక్ట్ అయితే నేను ఫస్ట్ అంటాను, సుజాత గారు ఒక కాల్ పిలుపులు ఇవ్వండి. సోనియా గోబ్యాక్ అని చెప్పేసి, సోనియా గాంధీ ఇటలీ నుంచి వచ్చింది. ఇక్కడ రాజకీయ నాయకుల యొక్క పెత్తనం మొత్తం తన చేతిలో గుప్పిట్లో పెట్టుకుని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, కాంగ్రెస్ నాయకులు సైతం శ్రీనివాస్ గారు మార్వాడి గో బ్యాక్ అంటే ఇప్పుడు మీరు సోనియా గాంధీ గో బ్యాక్ అంటారా? ఆమె చెప్పాలంటారు. నేనైతే మేము ఆల్రెడీ అన్నాం, ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఏ కోశాన ప్రధానమంత్రికి అవసరం లేదని చెప్పి ప్రకారంగా ఆగిపోయారు. సుజాత గారు మాట్లాడి మాట
మనం కూడా మాట్లాడదు కానీ ఒక్క నిమిషం let him complete. ఆయన స్టేట్మెంట్ ఆయన కంప్లీట్ చేయనివ్వండి. సుజాత గారు మీరు మాట్లాడుతున్నారు లేదా సుజాత గారు మాట్లాడుతున్నారు. సుజాత గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడదు కానీ ఆయన మాట్లాడివ్వండి. ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. పరిపాలనలో బీజేపీ ఏం నమ్ముతారు సార్? తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, మన ఉద్యోగాలు ఉండాలి, మనకు ఉండాలి, మన నీళ్లు మనకు ఉండాలి, మన నిధులు మన పరిపాలన వచ్చిన తర్వాత కూడా ఆ ఆలోచన సోయి పరిపాలన లేకుంటే భారతీయ జనతా పార్టీ ప్రతి చేతికి పని ఇది లక్ష్యం, ప్రతి చేతికి నీరు ఇది లక్ష్యం. అందులో మా లాంటి వాళ్ళకి భారతీయ జనతా పార్టీకి అవకాశం యొక్క రాష్ట్రం వచ్చినట్టయితే అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఇందాక మీరు సోనియా గాంధీ ఉదాహరణగా తీసుకున్నారు. ఇటలీ నుంచి వచ్చింది సోనియా గాంధీ అని అంటున్నారు. అంటే మీరు మార్వాడి గో బ్యాక్ అన్న దానికి గో బ్యాక్ సోనియా గాంధీ అనాలనుకుంటున్నారా? సోనియా గో బ్యాక్ అంటాం సార్. ఇన్ వాట్ వేస్ ఈస్ కనెక్టెడ్ టు పాలిటిక్స్, ఇండియన్ పాలిటిక్స్ అర్థం కాదు. కాబట్టి ఒక్కటి మనోజ్ గారు మీరు అంటున్నారు, మీరు మీ స్టేట్మెంట్ కి స్టిక్ ఆన్ అయి ఉంటున్నారా? సోనియా గో బ్యాక్ అంటున్నారా? మాట్లాడతా నేను ప్రోగ్రామ్ డెస్టినేషన్ చేరుకున్నా, నన్ను క్లోజ్ చేయండి. ఇష్యూ మీద నన్ను మాట్లాడివ్వండి హాఫ్ ఏ మినిట్ సార్. మీరు మాట్లాడండి ఒక్క నిమిషం. సుజాత గారు కంప్లీట్ చేద్దాం మనం. కాపాడబడాలి, ఒక్క నిమిషం సీనన్న నన్ను మాట్లాడనియండి. కుల వృత్తులు కాపాడబడాలి. ఇక్కడ తెలంగాణ యువతకు చేతికి పని కల్పించాలి. కాంపిటీషన్ ఉంటది. గ్లోబల్ మార్కెట్ కళ్ళ ముందర మల్టీనేషనల్ కంపెనీల యొక్క షాప్స్ వస్తున్నాయి, మాల్స్ వస్తున్నాయి. మరి విదేశీ కంపెనీలు ఇక్కడ ఈ దేశంలో వచ్చి అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు పెడుతున్నాయి. వాళ్ళని వద్దంటే మనం ఒక్క నిమిషం డైరెక్ట్ గానే సోనియా గో బ్యాక్ అంటున్నారు, మీరు మాట్లాడుతూ కానీ సుజాత గారు ఒక్క నిమిషం డైరెక్ట్ గా సోనియా గో బ్యాక్ అంటున్నారు, మీరు మాట్లాడుతూ కానీ మీ నాయకురాల గురించి అన్నప్పుడు మీరు మాట్లాడాలి. కాబట్టి మీరు ఒక్క నిమిషం ఫంక్షన్ అయినా ఆపుకోండి, ఒక 10 నిమిషాలు మాట్లాడదాం. సో శ్రీనివాస్ గారు ఇక్కడ అంటుంది ఒకటే, ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి ఒక దళిత బిడ్డపై దాడి జరిగితే బండి సంజయ్ గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మార్వాడి గో బ్యాక్ అన్న వాళ్ళందరినీ కూడా కొంత ఖండించారు ఆ మాటల్ని. రాజా సింగ్ ఏదో రకంగా ఆయన ఖండించారు, మాధవిలత ఖండించారు. ఏకంగా మీకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా పోరాడే వాళ్ళని అర్బన్ నక్సలైట్ అన్నారు. కానీ దళితుడిపై దాడి జరిగిన ఘటనని ఎందుకు మీరు ప్రస్తావించలేదు? నేను ఒక్క నిమిషం మాట్లాడతా ప్లీజ్. నేను మాట్లాడిన తర్వాత వాళ్ళని అడగండి. నేను ప్రోగ్రామ్ కి వచ్చాను. ఒక్క నిమిషం సుజాత గారు ఒక్క నిమిషం, ఒకటే నిమిషం. మేము చట్టం ఎవరు చేతుల్లో తీసుకున్నా తప్పుగా మేము చెప్తాం. దాని ఆధారంగానే యాక్షన్ తీసుకోవాలని చెప్తాం. కానీ కొంతమంది ఇష్యూని క్లియరప్ చేయడానికి ప్రజల్ని వాళ్ళను మిస్గైడ్ చేసి ఉద్యమ రూపంలో తయారు చేసేటువంటి వ్యక్తుల్ని వాళ్ళతో దూరంగా ఉండాలని చెప్పేసి ఈ తెలంగాణలో ఉన్నటువంటి కుల వృత్తుల యొక్క బాధపడే వాళ్ళతో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒకసారి మనం మీరు ఇందాకన్నా స్టేట్మెంట్ గురించి సుజాత గారితో మాట్లాడతాను. ఒక్క నిమిషం, తను ఏదో ఫంక్షన్ కి వెళ్తున్నాను అంటున్నారు, కొంత హడావిడిగా ఉన్నారు, మాట్లాడుతాను, కంక్లూడ్ చేస్తాను నేను. సుజాత గారు సోనియా గో బ్యాక్ ఇప్పుడు చెప్పండి, మీరు సోనియా గో బ్యాక్ అన్నారంటే ఒక్కొక్కరికి నాలుక కోసేస్తామని చెప్పండి. ఎక్కడెక్కడో విదేశాలలో బతుకుండడం మనం అందరం కూడా పోయి అక్కడి నుంచి వాళ్ళు గో బ్యాక్ అంటే వీళ్ళు వచ్చేస్తారా? ఆమె భారతదేశానికి కోడలుగా వచ్చింది, వాళ్ళ కుటుంబం వ్యాపారంగా రాలేదు ఇక్కడికి. ఏం మాట్లాడుతున్నా అన్న? ఎవరిది రాజకీయం చేసింది? ఫస్ట్ మాధవీలతకి ఏం పని ఉండే? హిందువులందరూ మీకు ఓటు వేయాలనంటే ఎవడన్నా ముందుకు వస్తాడా? ఒక్కసారి చెప్పండి. మార్వాడి గో బ్యాక్ అంటే మేము సోనియా గో బ్యాక్ అంటామంటున్నారు. అరే ఎవడు గో బ్యాక్ అన్నాడు? ఇక్కడ మా వ్యాపారాలు దెబ్బతీసేవాడిని, అన్యాయంగా రాష్ట్రానికి పన్ను ఎగ్గొట్టే వాళ్ళని, నకిలీ సామాన్లు అమ్మే వాళ్ళని, తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని, వ్యాపారాలని కుదేలు చేస్తున్న వాళ్ళని మేము గో బ్యాక్ అంటాం తప్పించి ఎవరు ఎక్కడన్నా బతకొచ్చు. వాళ్ళెవరో ఒకైనా మాట్లాడి 2000 రూపాయలు మీరు తాగి 2000 రూపాయలు తాగి అంటారు, పొద్దున 10 గంటలకు దుకాణం తెస్తారన్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? హిందువు కాదా? మా కొమటోళ్ళు హిందువులు కాదా? విశ్వకర్మలు హిందువులు కాదా? ఎవరిని మీరు అందరు ఒక్కళ్ళని భుజాన్ని ఎత్తుకొని వచ్చి మిగిలిన వాళ్ళందరినీ తిడుతున్నారు. సిగ్గు శరం లేకుండా ఇంకోసారి మా తెలంగాణ ప్రజల్ని ఎవడన్నా ఇష్టం వచ్చినట్ల వాగి సోనియా గాంధీని గో బ్యాక్ అన్నారా అనే మాటలు కూడా నేలక మీద నుంచి వచ్చినాయంటే ఊరుకునేది లేదు. ఎందుకు రాజకీయ ఒక్క నిమిషం ఒక బైట్ ప్లే చేస్తాను. పీసీఆర్ ప్లే చేయండి బయట ని. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దుగాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు.
ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దున 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్ళకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి సుజాత గారు ఏం చెప్తారు? గుజరాత్ లో పెడుతున్న డబ్బుని గుజరాత్ మోడల్ అనాలా? భిక్షాటనకి తెలంగాణకు వచ్చి సంపాదించుకొని పోయి గుజరాత్ లో ఇన్వెస్ట్ చేస్తున్నందుకు గుజరాత్ మోడల్ గా మేము తీసుకోవాలి. అదేంటి ఏం మాట్లాడుతున్నావు అన్న? సోనియా గాంధీ ఎందుకు ఇక్కడ? మీ మాధవి లతను ఫస్ట్ ఎంటర్ అయిన మాధవి లతని, తర్వాత రాజా సింగ్ ని, బండి సంజయ్ ని, కిషన్ రెడ్డిని, మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నా. మా అందరి ఓట్లు ఇక్కడ లేవన్నామంటే బీజేపీ గో బ్యాక్ అంటాం మేము తెలంగాణలో. గుర్తుంచుకోండి ఇది. బాయ్. రైట్, థ్యాంక్ యూ. సో అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మీరు స్టేట్మెంట్ ఎలా చూస్తారు? మీరు ఎలా చూస్తారు? ఇక్కడ మాట్లాడిన మాటలు ఎలా చూస్తారు? నాలుక జీరేస్తామంటున్నారు డైరెక్ట్ గా కల్వ సుజాత గారు. సుజాత గారి మాటలకి ఏం సార్, వాళ్ళ పార్టీలో చర్చ దిగని తెలుస్తుంది, వారి స్థానం తెలుస్తుంది. పార్టీ పొలిటికల్ పార్టీ సార్, దేశాన్ని ఒక్కటిగా ఉంచాలని ప్రయత్నం చేయాలి. ఇది బంగ్లాదేశ్ లాగా ఇక్కడ తయారు చేస్తా అంటే రాహుల్ గాంధీ గారు రాయకలికి నడవై సార్. రాహుల్ గాంధీని కూడా గో బ్యాక్ అంటారు. ఇప్పుడు మీరు స్టిక్ ఆన్ అయి ఉన్నారా? మీ పార్టీ మీరు స్టిక్ ఆన్ అయి ఉన్నారా? సోనియా గో బ్యాక్ అనే పదానికి మీరు స్టిక్ ఆన్ అయి ఉన్నారా? అరే నా అభిప్రాయం సార్, ఆమెకేం సంబంధం సార్? ఇప్పుడు కాదు, సుష్మా స్వరాజ్ గారు కూడా అదే మాట చెప్పినారు. షీ షుడ్ నాట్ బి అలౌడ్. ఏ కోశానా కూడా ప్రధానమంత్రికి సంబంధం లేదు, ఆమెకు అర్హత కాదు, బ్రిటన్ దేశం నుంచి పుట్టినటువంటి మహిళ అని చెప్పడం జరిగింది. కాబట్టే బీజేపీ పోరాటం కారణంగానే ఆ రోజు ప్రధానమంత్రి కాలేకపోయినారు. ఇక్కడ కూడా మహామౌన్ కాంగ్రెస్ లో ఉన్నోళ్ళు ఆమెకు వచ్చి హుజూర్ అనుకుని నిలబడతా ఉన్నారు. ఆమెకేం సంబంధం దేశ రాజకీయాలు? కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువత, తెలంగాణ కల్చర్ కాపాడబడాలి. దానికి సంపూర్ణ మద్దతు భారతీయ జనతా పార్టీ ఉంటుంది. కానీ కాంపిటీషన్ తట్టుకునేలాగా ఇక్కడి ప్రభుత్వం మద్దతిస్తోంది బీజేపీ పార్టీ అంటున్నారు. కానీ ఆ రోజు మోండా మార్కెట్ లో జరిగిన దాడి ఘటనకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ దళితుడి పైన కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. ఆ మరుసటి రోజు నుంచి ఇది కొంచెం ట్రిగర్ అయింది మూమెంట్ అనేది. ఆ మూమెంట్ లో బండి సంజయ్ గారు మాట్లాడుకొచ్చారు, మీ పార్టీలో ప్రస్తుతం మాధవలతో మాట్లాడుకొచ్చారు. మీరంతా చెప్పింది ఒకటే, మార్వాడీలు ఇక్కడి వాళ్ళు అని చెప్పారు. మార్వాడీల పైన దాడి చేస్తే ఊరుకోమన్నారు. ఏకంగా రాజా సింగ్ లాంటి వాళ్ళైతే మార్ డాలుంగా అని చెప్పి కూడా కొంత హెచ్చరిక జారీ చేశారు. బండి సంజయ్ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కానీ వీళ్ళు ఎక్కడ కూడా దళితుడిపై దాడిని ఖండించలేదు. దళితుడిని ఎక్కడ ఖండించలేదు, దళితుడిపై దాడిని ఎక్కడ ఖండించలేదు, దాన్ని అబ్జెక్ట్ చేయలేదు. మనోజ్ గారు ఇక్కడ కులాల పేరు మీద కొట్టడం కాలేదు. ఏ దాడి జరిగినా మార్వాడీలు ఎవరైనా కొట్టి ఉంటే ఆయన యాక్షన్ తీసుకోవాలి. ఆ ఎఫ్ఐఆర్ ఇచ్చేది రిమాండ్ పోయినారు. ఇక్కడ కుల ప్రస్తావన వచ్చింది. శ్రీనివాస్ గారు, మీరు సీనియర్ నాయకులు, మీకు అన్ని తెలుసు. కుల ప్రస్తావన వచ్చింది. లెట్ మీ కంప్లీట్ సార్. ఎవరైనా కానీ చట్టం తమ చేతుల్లో తీసుకున్నా, ఎవరైనా కానీ కులం పేరు మీద దూషించి ఆయనకు ఇన్సల్ట్ చేసి, కులం కాబట్టే దూషించి ఇన్సల్ట్ చేస్తే దాని ప్రకారం ఎస్సీ యాక్ట్ అట్రాక్ట్ కావాలి. యాజ్ అన్ అడ్వకేట్ గా నేను చెప్తా ఉన్నాను సార్. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఆయన అటాక్ చేసేటు ఎఫ్ఐఆర్ అయింది, ఎస్సీ యాక్ట్ అయింది, రిమాండ్ అయినాడు. సో అది అంత మట్టుగా ఉంచండి. కానీ ఆ పర్సనల్ 2-3 యొక్క కొట్టాడ కారణంగా రాష్ట్రం మొత్తంలో కొత్త ఊపు, కొత్త ఉద్యమం తీసుకొచ్చి అశాంతిని నెలకొల్పే ప్రయత్నం మా అమాయక బీసీ జనాభా, బీసీ ప్రజలు, కులముక్తుల మా సోదరులు వాళ్ళను వెనుక ఉండి మిస్గైడ్ చేసేటువంటి ట్రాప్ లో మావోలు పడద్దని చెప్తున్నాను. ఒక బీసీగా నేను ఒక కులవృత్తికి సంబంధించిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను సార్. ఇక్కడి రాష్ట్ర కుల వృత్తులు కాపాడబడాలి. శ్రీనివాస్ గారు, నీచ్ జాతి కా దూద్ బేజ్నే వాలే, నీచ్ జాతి కా దూద్ బేజ్నే వాలే, ఈ పదాలు అక్కడ వాడడం జరిగింది. ఆ గొడవ సమయంలో ఈ పదాలు వాడారు. దీన్ని మీరు ఖండిస్తున్నారా, లేకపోతే మీరు సపోర్ట్ చేస్తున్నారా? మీ స్టాండ్ ఏంటి? మీ నాయకులు ఎవరైతే మాట్లాడలేదు. మాట్లాడండి శ్రీనివాస్ గారు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడా అది ఖండించగలరే. చట్టానికి వ్యతిరేకంగా చట్టం తమ చేతిలో తీసుకొని వ్యవహరిస్తే దానికి భారతీయ జనతా పార్టీ ఏ కోసంగా సపోర్ట్ చేసి ఖండించే దగ్గరే ఖండిస్తాం. సో అదే కూడాను ఈ రాష్ట్ర ప్రజల యొక్క మధ్య చిత్తు పెట్టి
ప్రజల మధ్యన ఐకమత్యం దెబ్బతీసే విధంగా ఎవరైనా కుట్రలు పట్టించుకుంటా రైట్ పిషర్ ఒక్కసారి సెటిల్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఒకసారి అంతలో కామెంట్స్ చదువుతాను. ఇక్కడ అశోక్ కుమార్ అంట అబ్సల్యూట్లీ తెలంగాణ వాళ్ళు తాగి పండుకుంటున్నారంట. ఇడియట్. ఇక్కడ అశోక్ కుమార్ ఎవడైతే కామెంట్ చేశాడో వాళ్ళు అంటున్నాను నేను ఇక్కడ ఎస్ బీయింగ్ ఎ జర్నలిస్ట్గా కాకుండా ఫస్ట్ తెలంగాణ బిడ్డగా చెప్తున్నా. ఇడియట్. ఇక్కడ అన్నం తింటున్నాం అంటే రైతులకు కష్టపడితేనే కదా. హైదరాబాద్ నగరం మనం చూద్దాం, బెంగళూరు పోదాం, చెన్నై పోదాం, గుజరాత్ పోదాం, ఇంకేదైనా ప్రాంతానికి పోదాం, అక్కడికి వచ్చి కార్మికులు పనిచేసే తీరు చూద్దాం, మన జిహెచ్ఎంసీ కార్మికులు పనిచేసే తీరు చూద్దాం.